హలో ఫ్రెండ్స్, నేను వినయ్. మీరు చూస్తున్నారు విన్యూ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి బ్యాటరీలో పర్ఫెక్ట్ వేలో డిస్టిల్డ్ వాటర్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. చాలామంది ఈ వాటర్ లెవెల్ని రిమూవ్ చేసి అయితే అందులో అయితే ఫిల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎంత ఫిల్ చేసామో తెలియదు. ఇది పర్ఫెక్ట్ వేలో ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది డిస్టిల్డ్ వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఏదైతే ఉందో దీనిని ఈ విధంగా రిమూవ్ చేసి ఇందులో అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎంత వాటర్ ఫిల్ చేసామన్నది అయితే తెలియదు. ఇందులో అయితే మినిమం మ్యాక్సిమం అని అయితే ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటుంది కదా. ఇందులో అయితే మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు అదైతే తెలియదు. అందుకని ఎందులో ఫిల్ చేసుకోవాలంటే ఈ బ్లాక్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి రిమూవ్ చేసుకొని ఇందులో వాటర్ ఫిల్ చేసుకున్నట్టయితే ఇది మీదికైతే లేస్తుంది కదా. అలాంటప్పుడు ఎంత ఫిల్ చేసామన్నది తెలుస్తుంది. ఆ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి. అది ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇందుకని ఒక స్పూన్ సహాయంతో విప్పుకోవాలి. స్క్రూ డ్రైవర్ పెట్టినట్టయితే థ్రెడ్ అయితే పోతుంది. అందుకని ఇలాంటి ఒక స్పూన్ అయినా ఏదైనా తీసుకొని ఇందులో ఇలా పెట్టేసి తిప్పినట్టయితే ఇవైతే ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత డిస్టిల్డ్ వాటర్ అయితే ఇందులో పోసుకున్నట్టయితే వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే ఆ విధంగా మీదికైతే వెళ్తుంది, గమనించవచ్చు. అక్కడ మ్యాక్సిమం లెవెల్ వరకు అయితే నింపుకోవచ్చు. చూసినట్టయితే లెవెల్ అయితే మీదికైతే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ నింపుకున్నట్టయితే పర్ఫెక్ట్ వేలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు దగ్గర నుంచి అయితే ఫిల్ చేసి చూపిస్తాను. ఇదైతే ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత డిస్టిల్డ్ వాటర్ అయితే ఇందులో ఫిల్ చేసుకోవాలి. అక్కడ ఇండికేటర్ అయితే చూపిస్తుంది, అంతవరకు అయితే ఫిల్ చేసుకోవాలి. ఎక్కువగా అయితే ఫిల్ చేయకూడదు. చూసినట్టయితే అక్కడ ఇండికేట్ అయితే మీదికి వెళ్తున్నట్టు గమనించవచ్చు మీరు. ఆ విధంగా మ్యాక్సిమం లెవెల్ వరకు అయితే నింపుకోవాలి, ఓవర్గా కూడా నింపొద్దు. ఫ్రెండ్స్, చూసారా, ఇదైతే ఇండికేట్ మీదకైతే వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాటరీలో అయితే వాటర్ అయితే పర్ఫెక్ట్ వేలో ఫిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వాచ్ చేయండి.